హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. సో ఈ వీడియోలో మనము సెన్సస్ గురించి చూద్దాం. అంటే జనాభా లెక్కలు అంటే ఏంటి, ఎగ్జామ్స్లో జనాభా లెక్కల నుంచి ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రాబోతాయి అని చెప్పేసి మనము చూద్దాము. సో ఇది 12th క్లాస్ ప్లస్ కోర్స్లో భాగంగా ఈ టాపిక్ అనేది కనిపించింది నాకు. వరల్డ్ పాపులేషన్ అనే చాప్టర్, సెకండ్ చాప్టర్లో సెన్సస్ అనే టాపిక్ ఉంది దాంట్లో. సో దాంట్లో భాగంగా ఇది మీ అందరికీ కూడా ప్రజెంట్ చేయాలనిపించింది నాకు ఎందుకో. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను దీంట్లో ఇవ్వబోతున్నాను మీకు. సో ఫస్ట్లీ, వాట్ ఈజ్ సెన్సస్? సెన్సస్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాము. ఒక కంట్రీ యొక్క ముఖ్యంగా డెమోగ్రఫీ, DEMOGRAPHY. సో మెయిన్గా ఒక కంట్రీ యొక్క డెమోగ్రఫీ చూసుకున్నట్లయితే, డెమోగ్రఫీ అంటే ఏంటి? ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే డెమోగ్రఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. ఎస్, మన జనాభాలు ఏవైతే ఉన్నారో మన జనాభాల స్టడీని డెమోగ్రఫీ అంటారు. అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ డెమోగ్రఫీ. మరి డెమోగ్రఫీ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, మెయిన్గా మనకి పాపులేషన్ యొక్క సైజ్, అంటే పాపులేషన్ ఎంత ఉంది, మరియు ఆ పాపులేషన్ ఏమేం కంపోజ్ అయి ఉంది, అంటే ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, అండ్ ముసలి వాళ్ళు ఎంతమంది, వీటన్నిటిని కూడా మనము ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, అంటే పాపులేషన్ కంపోజిషన్ ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారని చెప్పేసి మనకి టోటల్గా ఈ డెమోగ్రఫీ ద్వారా తెలుస్తుంది. అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. మెయిన్గా దీంట్లో ఏమేమి కన్సిడర్ చేసుకుంటారంటే, మెయిన్గా బర్త్స్, ఎంతమంది పుడుతున్నారు, అండ్ అలాగే డెత్స్, ఎంతమంది చనిపోతున్నారు, అండ్ అలాగే ఎంతమంది మైగ్రేట్ అవుతున్నారు. సో మన కంట్రీలో పుట్టి వేరే కంట్రీస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు కదా, సో దాని గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో సెన్సస్ అంటే ముఖ్యంగా ఒక కంట్రీ యొక్క డెమోగ్రఫీ, అంటే ఇందాక ఇప్పుడు డిస్కస్ చేసుకున్న దాని గురించి, అండ్ అలాగే ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి, ఆ కంట్రీల యొక్క లిటరసీ ఏ విధంగా ఉంది, అంటే చదువు ఏ విధంగా ఉంది, అంటే పిల్లలు స్కూల్కి ఏ ఏజెస్ వాళ్ళు వెళ్తున్నారు వగేరా, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ద లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్, హౌస్ హోల్డ్ అమ్యూనిటీస్ గురించి, అర్బనైజేషన్ గురించి, ఫెర్టిలిటీ, మోర్టాలిటీ, ఎస్సీ ఎస్టీ పాపులేషన్, బీసీ పాపులేషన్, లాంగ్వేజెస్, రిలీజియన్, మైగ్రేషన్, ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఎంతమంది డిజేబుల్డ్ ఉన్నారు అండ్ ఎట్సెట్రా. మొత్తం ఈ సోషియో కల్చరల్ డేటా ఏదైతే ఉందో ఒక కంట్రీకి, వాటన్నిటి గురించి మనకి డీటెయిల్డ్గా మరియు ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి సెన్సస్ ద్వారా. అండ్ ఇది మరి ఎన్ని సంవత్సరాలకి రిపోర్ట్ మనకి ఇస్తారు అని చూసుకుంటే, ఎవ్రీ 10 ఇయర్స్కి మనకి సెన్సస్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, కంట్రీలో ప్రజెంట్గా ఏమేం స్కీమ్స్ రన్ అవుతున్నాయి, అంటే పాపులేషన్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్న వాటిని బట్టి అసలు ఏ స్కీమ్స్ ప్రజెంట్ రన్ అవుతున్నాయి, అండ్ ఫ్యూచర్లో మనం ఏమేం స్కీమ్స్ రన్ చేసుకుంటే పాపులేషన్కి బాగుంటుంది అని చెప్పేసి ఈ డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సెన్సస్లో భాగంగా ఏం చేస్తారు అంటే, కొంతమంది ఆఫీసర్ని నియమించబడుతుంది, అండ్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి వచ్చేసి వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అండ్ వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటారు ఎట్సెట్రా క్వశ్చన్స్ అన్నీ అడిగి దాని గురించి ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళకి సెన్సస్ ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్స్లో ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫిల్ చేసిన తర్వాత మరి వాటిని ఎవరు చదువుతారు అవి ఇవి అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి కదా. సో దాన్ని ఏం చేస్తారంటే, డేటా కలెక్ట్ చేసిన డేటాని ఏం చేస్తారంటే, డేటా ప్రాసెసింగ్ సెంటర్స్ అని ఉంటాయి మన ఇండియాలో. ఇప్పుడు అరౌండ్ 15 సిటీస్లో ఇవి డేటా ప్రాసెసింగ్ సెంటర్స్ రన్ అవుతున్నాయి మన కంట్రీలో. దీంట్లో ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుందన్నమాట, ఇంటెలిజెన్స్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనేది. సో ఐసీఆర్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది, ఇంటెలిజెంట్ క్యారెక్టర్ రికగ్నిషన్. సో ఈ ఫామ్స్ అన్నీ వాళ్ళు మెషిన్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది, అండ్ చాలా ఫాస్ట్గా ప్రాసెసింగ్ అనేవి జరిగి ఆ డేటాను రీడ్ చేసి డేటాని సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది అన్నమాట త్రూ దిస్ సాఫ్ట్వేర్. సో ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ 10 ఇయర్స్లో
ఒక కంట్రీలో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి ఇవన్నీ అనేది ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది ఈవెన్ మనకి చట్టం కూడా తీసుకోలేదు. పోలీస్ వాళ్ళు కానీ, లా అంటే కోర్ట్స్ కానీ ఎవరు దీన్ని యాక్సెస్ చేసే అధికారం లేదనమాట. సో ఇప్పుడు మీకు సెన్సస్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం ఇక్కడ. సెకండ్ క్వశ్చన్, హూ రిలీజెస్ ద ప్రొవిన్షియల్ డేటా ఆఫ్ సెన్సస్? సో సెన్సస్ యొక్క డేటాని అసలు ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మనకి మన భారతదేశంలో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, అంటే ఇదంతా రెండు వేరే వేరే పేర్లు కాదు. నేను ఇక్కడ మీకోసం రాస్తాను, 1 సెకండ్. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండర్ వీళ్ళు ఎవరి కింద పనిచేస్తారు అంటే MHA, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవ్రీ 10 ఇయర్స్కి మన సెన్సస్ డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ RGCCI అంటే అదే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఇదంతా ఒక సింగిల్ నేమ్, ఓకే. అండ్ మరి ప్రజెంట్ మన RGCCI చైర్మన్ ఎవరు అంటే వివేక్ జోషి. వివేక్ జోషి అనే అతను ప్రజెంట్గా మనకి RGCCI చైర్మన్, వివేక్ జోషి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్, ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్గా డిస్కస్ చేసుకున్నాం కదా, డెమోగ్రఫీ అంటారు. సో వెన్ వాజ్ ద ఫస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా కండక్టెడ్? సో దీని మీద మనకి ఆప్షన్ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకి బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు ఒక విధంగా ఉండేది. ఎందుకు అంటే బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు మనం 1872లో చూసుకున్నట్లయితే ఇండియాలో మొట్టమొదటి సెన్సస్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ అది కంప్లీట్గా డీటెయిల్ సెన్సస్ కాదు. బట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ రాస్తున్నా 17th February 1881, 17th February 1881న మన భారతదేశంలో మొట్టమొదటి కంప్లీట్ సెన్సస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అప్పుడు మరి సెన్సస్ కమిషనర్ ఎవరు ఉండేవారు? WC ప్లౌడర్. WC ప్లౌడర్ అనే అతను మన భారతదేశం యొక్క సెన్సస్ కమిషనర్. ఈయన మన భారతదేశం యొక్క ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆ టైంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు ఉండేవాళ్ళు అది కూడా చెప్తాను మీకు. వైస్రాయ్ ఎవరు ఉండేవారంటే లార్డ్ మాయో. లార్డ్ మాయో అనే అతను మనకి అప్పుడు వైస్రాయ్గా పనిచేస్తునేవాళ్ళు. అతని కింద మనకి WC ప్లౌడర్ అనే అతను ఇక్కడ సెన్సస్ కమిషనర్ ఉండేవాడు ఇండియాలో. ఫస్ట్ 1881లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ RGCCI? మనము ఇక్కడ న్యూఢిల్లీకి వెళ్తే, అంటే మన భారతదేశం యొక్క క్యాపిటల్ న్యూఢిల్లీలో జైసింగ్ రోడ్ అని ఉంటుంది, ఆ రోడ్లో మనకి ఇది కనిపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా కండక్టెడ్? సో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేశారు అని చెప్పేసి ఒకసారి చూసుకుందాం. 1 సెకండ్. ఇది చూసుకున్నట్లయితే మనకి 1951లో మన ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ సెన్సస్ అనేది ఇవ్వడం జరిగింది. దేని ప్రకారం ఇచ్చారు? మరి మన స్వతంత్రం వచ్చేసింది 1947 కదా అని చెప్పేసి అనుకుంటే మనకి 1948లో ఒక యాక్ట్ అనేది రావడం జరిగింది. అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటి అది? సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్. సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948 అనేది ఒక చట్టం తీసుకొచ్చి ఇలా మనం ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి మనము సెన్సస్ అనేది మనకి తీసుకురావాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావించి 1948లో మనకి 1951లో ఫస్ట్ సెన్సస్ అనేది
ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ మనకి సెన్సస్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్? 2011. అదే ఇక్కడ నుంచి మళ్ళీ 10 ఇయర్స్కి చూసుకుంటే 2021. అంటే మనకి ఈ సంవత్సరంలో, అంటే మనం చాలా అన్లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్లో మళ్ళీ మనం సెన్సస్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 2021 సెన్సస్ కూడా మనము ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారం ఇండియా యొక్క పాపులేషన్ ఎంత ఉంది ఫ్రెండ్స్? 1.21 బిలియన్ ఆర్ 121 క్రోర్స్ అని చెప్పుకోవచ్చు, లేదా 1210.2 మిలియన్ అని కూడా చెప్పుకోవచ్చు. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మన ఇండియా యొక్క పాపులేషన్ 2011 ప్రకారం యుఎస్ఏ, బ్రెజిల్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ జపాన్ ఇవన్నీ కలిపితే ఎంతైతే ఉంటుందో మన భారతదేశం యొక్క పాపులేషన్ సింగిల్గా అంత ఉందన్నమాట. దీంట్లో మేల్ పాపులేషన్ వచ్చేసి 623.7 మిలియన్ అండ్ ఫీమేల్ పాపులేషన్ వచ్చేసి 586.5 మిలియన్. అంటే మన టోటల్ వరల్డ్లో 100%కి మనం తీసుకుంటే, అంటే 100% తీసుకుంటే కేవలం మనం ఇండియా యొక్క పాపులేషన్ దాంట్లో 17.5% ఉందన్నమాట. అండ్ ఇండియాను చైనా కలిపితే రఫ్లీ మనకి ఒక 30% అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, మెయిన్గా మనకి మన భారతదేశంలో ఏ స్టేట్లో ఎక్కువ పాపులేషన్ ఉంది, ఏ స్టేట్లో తక్కువ ఉంది, అండ్ సెక్స్ రేషియో గురించి అడుగుతారు. ఇవన్నీ కూడా మనకి 12th క్లాస్లో మనకి చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అండ్ 12th క్లాస్ కోర్సు ఒకవేళ ఇన్ కేస్ మీరు తీసుకున్నట్లయితే మీకు ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనేది దాంట్లో వస్తుంది. చాలా నాలెడ్జ్ వస్తుంది మీకు ద్వారా. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో ఆపేద్దాము. థ్యాంక్ యూ. జై హింద్.